పవన్ కళ్యాణ్కు ఏ పోస్టు ఇవ్వబోతున్నారు, చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో ఆయనకు స్థానం ఏమిటి అనే దానిపైన ఒక చర్చ పెద్ద ఎత్తున జరుగుతున్నది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో పవన్ కళ్యాణ్ ఎంట్రీతోనే సినారియో మొత్తం మారిపోయిందనే అభిప్రాయం కూడా చాలా బలంగా ఉన్నది. అంటే చంద్రబాబు నాయుడు వయసు రీత్యా ఆయన అరెస్ట్ కావడము, వారి సతీమణి, వారి కుమారుడు రకరకాల పేర్లతో ప్రజా ఆందోళన కార్యక్రమాలు తీసుకోవడము ఒక అంశం అయితే కనుక, పవన్ కళ్యాణ్ మీడియాలో మాట్లాడడం, తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని తాను కొన్ని మెట్లు దిగి ఆయనకి అవకాశం ఇవ్వడం, ఈ విషయాలన్నీ కూడా తెలుగుదేశం అధికారంలోకి రావడానికి, జనసేన తాను పోటీ చేసిన అన్ని స్థానాలు గెలవడానికి కారణమైంది ఇక్కడ పవన్ కళ్యాణ్ ప్రవర్తన. మరి ఆయన మాట తీరు, ప్రవర్తన రాబోయే రోజుల్లో ఎట్లా ఉండవు, ఆయన మంత్రివర్గంలో స్థానం అంటే డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉండబోతున్నారని ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మీడియా, అక్కడ సోషల్ మీడియాలో జనాల్లో జరుగుతున్న చర్చ, అక్కడ మీడియాలో వస్తున్న వార్తలు ఇవి. ఆయన డిప్యూటీ ముఖ్యమంత్రి అంటే అనుభవం కోసం, ఈ పరిపాలన అనుభవం రావాలంటే కనుక డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉంటే కనుక ప్రభుత్వం శాఖల మధ్య సమన్వయం ఎట్లా ఉండాలి, పరిపాలనలో ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి, ఇత్యాది విషయాలు నేర్చుకోవాలంటే తప్పకుండా ట్రైనింగ్ అవసరం. కాబట్టి ఆయన క్యాబినెట్ మంత్రి తీసుకుంటారా? గతంలో ఇద్దరు డిప్యూటీ ముఖ్యమంత్రులు జగన్ గవర్నమెంట్లో ఉన్నారు. చంద్రబాబు నాయుడు కూడా డిప్యూటీ ముఖ్యమంత్రిగా పవన్ ఒక్కరినే తీసుకుంటారా, లేదా క్యాబినెట్లో ఇంకేదైనా మంత్రి పదవి ఇస్తారా తెలియదు. కానీ బహుశా డిప్యూటీ ముఖ్యమంత్రి ఇవ్వచ్చని, పవన్ కళ్యాణ్ కూడా అందుకు ఆయన సానుకూలంగా ఉన్నారని ఒక చర్చ పెద్ద ఎత్తున జరుగుతున్నది. బహుశా 12వ తారీఖు నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అదే రోజు డిప్యూటీ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని వార్తలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే మిత్రుడు, తెలుగుదేశం పార్టీ నిలబెట్టిన మిత్రుడు, వారి మిత్రత్వం ఎన్నాళ్ళు కొనసాగుతూ తెలియదు. కానీ ఇప్పటికైతే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల డెస్టినేషన్ను ఈ రెండింటిని మార్చిన నాయకుడు పవన్ కళ్యాణ్. కాబట్టి బహుశా ఆయనకు డిప్యూటీ ముఖ్యమంత్రి పదవే రావచ్చు అనేది. ఎందుకంటే బీజేపీతో తెలుగుదేశం పొత్తు కలిపింది కూడా పవన్ కళ్యాణే. కాబట్టి ఆంధ్రప్రదేశ్కు నిధులు తెప్పించుకోవాలన్నా సరే, కేంద్ర ప్రభుత్వంతో కోఆర్డినేట్ చేసుకోవాలన్నా సరే, పవన్ కళ్యాణ్ పాత్ర భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరింత క్రియాశీలకంగా ఉండబోతున్నది. అందుకు బహుశా డిప్యూటీ ముఖ్యమంత్రి పదవే ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.